వాళ్ళే మోడీ గారు చేసిన పనుల గురించి, దేశం సాధించిన పురోగతి గురించి, దేశ ప్రతిష్ట ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించబడ్డ తీరు చూసి తత ప్రశాంతతకు నిలయంగామైనటువంటి చిత్ర వాళ్ళే చెప్తున్నారు. దానికి తోడుగా నీ వచ్చిన బిడ్డ 23 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంత ప్రజలకి నేను సుపరిచితుడు కాబట్టి ఎమ్మెల్యేగా, ఆనాటి తెలంగాణ ఉద్యమకారుడిగా, తొలి ఆర్థిక మంత్రిగా, కరోనా కష్టకాలంలో ఆరోగ్య మంత్రిగా నేను చేసిన సేవలు, నా పని విధానం అంతా కూడా వారి కళ్ళ ముందు కాబట్టి నేను తెలియని మనిషి లేడు, నేను తెలియని కుటుంబం లేదు. ఇక్కడ ఓ కులంతో, ఒక మతంతో, ఓ పార్టీతో అనే పద్ధతి కాకుండా అన్ని వర్గాల, అన్ని పార్టీల నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, నిన్నే తప్పకుండా గెలిపించుకుంటాం బిడ్డ, నీ పనితనం మాకు తెలిసినటువంటి భావన వ్యక్తమవుతుంది. ఈ రెండింటిని చూసినప్పుడు మేము మరింత ఉత్సాహంతో ప్రజల ముందు మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. మా ప్రతినిత్యం 6 గంటలకు మొదలైతే రాత్రి 10 గంటల వరకు అఫీషియల్ ప్రచారం ముగిసిపోతే 1 గంట 2 గంటల వరకు కూడా వాళ్ళంతా వాళ్ళ ప్రజలు వచ్చి మమ్మల్ని కలిసి మాకు మద్దతు ఇస్తున్న తీరు కావచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఏ కాలనీలకు ఆ కాలనీలు, ఏ గేటెడ్ కమ్యూనిటీకి ఆ గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్స్, వాళ్ళ పాలక మండలి వాళ్ళు మా దగ్గరికి వచ్చి వాళ్ళే టిఫిన్ ప్రొవైడ్ చేసుకొని, వాళ్ళే మైక్ ఏర్పాటు చేసుకొని మమ్మల్ని పిలుస్తుంటే అందుకోలేకపోతున్నాం. మేము 70 రోజులు ఎట్లా గడిచిపోయిందో అన్నట్టుగా ఉన్నది. ఈ మొత్తంగా చూసినప్పుడు అనిపిస్తున్న మాట ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళకి తెలియదు, వాళ్ళ పెద్ద చరిత్ర లేదు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరికి తెలియదు. నేను వాళ్ళ మనిషిగా అంగీకరించింది కాబట్టి మంచి మెజారిటీతో మిమ్మల్ని గెలిపించుకుంటాం. అసలు వాళ్ళ మాటలు వింటుంటే వేరే పార్టీలకు డిపాజిట్ వస్తుందా అనే పద్ధతిలో ఉంది. 2 పార్టీల కార్యకర్తలు కానీ, 2 పార్టీల నాయకులు కానీ వాళ్ళు కూడా అంటున్న మాట ఏంటంటే, మేము పోటీ పడలేమన్నా ఢిల్లీలో మోడీ గారు కావాలని కోరుకుంటాను, మల్కాయిర్కి మీరు రావాలని కోరుకుంటారు. మీరు వస్తే మా మల్కాయిర్కి గుర్తింపు గౌరవంతో పాటుగా బ్రహ్మాండమైన రోడ్ నెట్వర్క్ ఏర్పడుతుంది, మంచి మెట్రో రైలు వ్యవస్థ ఏర్పడుతుంది, మంచి ఫ్లైఓవర్లు వచ్చే ఆస్కారం ఉంటుంది, డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడుతుంది, ఐటీ కారిడార్లు వస్తాయి, ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తాయి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు వస్తాయి. వీటితో పాటుగా ఇవాళ ప్రశాంతత వస్తుంది, మంచి విద్య, మంచి వైద్యం కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. నీకు చాలా అపారమైన అనుభవం ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మాకు ఇవన్నీ వస్తాయని భావన ఉంది. కాబట్టి మల్కాగిరి ఇప్పటిదాకా వాళ్ళు వాడుకున్నారు బిడ్డ, ఈ దఫా నీ సర్వీసెస్ మాకు ఉపయోగపడతాయనేటువంటి భావన వ్యక్తం చేస్తున్నాడు. అందువల్ల ఏ సర్వే సంస్థలకు అందనటువంటి రిజల్ట్ రేపు మల్కాగిరిలో రాబోతుంది. వీళ్ళంతా 20% బీఆర్ఎస్కు, 25% కాంగ్రెస్ పార్టీకి, 50% బీజేపీకి అని చెప్పే సర్వే సంస్థలు వస్తున్నాయి. ఏ సర్వే సంస్థలు చూసినప్పుడు కూడా పరిమితాల ఈవెన్ ప్రభుత్వం చేయించుకునే, గవర్నమెంట్ చేసుకునే ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్స్ సహా అన్నిటికన్నీ ఇక్కడ గెలిచే వ్యక్తి ఈటల తప్ప మరొకరు లేరనే భావన వ్యక్తమవుతుంది. కాబట్టి ఈ 70 రోజులు చూసాను. ఈ 5 రోజుల పాటు ప్రజలే కథానాయకులై, అపార్ట్మెంట్స్ పాలక మండలి కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ పాలక మండలి కావచ్చు, 24 సంవత్సరాల కాలంలో నాతో ఉద్యమకారులుగా, నాతో రకరకాల సందర్భాల్లో ఇంటరాక్ట్ అయిన వాళ్ళుగా, పరిచయం ఉన్న వాళ్ళుగా, ఎవరికి వాళ్ళే
కథానాయకులై బూతులలో మీరు ఓట్లు వేయడమే కాకుండా వేయించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రెండోది, మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ 70 డేస్ అంటే 44 సంవత్సరాల చరిత్రలో మల్కాగిరి పార్లమెంట్లో మేము ఎప్పుడు పెద్ద ఎమ్మెల్యే గెలిచిన సందర్భాల్లో, ఎంపీ గెలిచిన సందర్భాల్లో ఈ దఫా అవకాశం రాబోతుంది. కాబట్టి మా కార్యకర్తలు, మా నాయకులు కూడా మంచి ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో ఈ దఫా మేము గెలవబోతున్నటువంటి స్థిర నిశ్చయానికి వచ్చి గొప్పగా పనిచేస్తాము. అంతేకాకుండా కొన్ని వేల మంది తెలంగాణ వ్యాప్తంగా రాజేంద్రనను మళ్ళీ గెలిపించుకోవాలి, రాజేంద్రనను మళ్ళీ గొప్ప పొజిషన్ చూడాలి, అంటే ప్రజలకు అండగా ఉండేటువంటి బిడ్డగా చూడాలని చెప్పే భావన. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీకు తెలుసు 24 years 24 సంవత్సరాల కాలంలో మీరే సజీవ సాక్ష్యం. ఒక ఆశా వర్కర్ ఉద్యమం చేసిన, టెంట్ వేసి ధర్నా చేసిన నేనే మాట్లాడేవాడిని. ఒక అంగన్వాడీ టీచర్ ఉద్యమం చేసిన నేనే మాట్లాడేవాడిని. అంగన్వాడీ ఆయా, ఇలా మా విఓఏ, ఇవాళ మా ఆర్పీలు, ఇవాళ మా గ్రామ కార్యదర్శులు, మా విఆర్ఏలు, మా ఆర్టీసీ కార్మికులు, మా మున్సిపల్ కార్మికులు, మా పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీ పనిచేసే సిబ్బంది, శానిటరీ వర్కర్స్, మా వైద్య శాఖలో పనిచేసే సిబ్బంది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ అవసరాల కోసం ధర్నాలు నిర్వహించిన, వాళ్ళు ఏదైనా ఉద్యమం చేసినా ఆ ఉద్యమానికి అండగా ఉన్న వ్యక్తి నేను. అందువల్ల వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండొచ్చు, గ్రామ కార్యదర్శి నుంచి మొదలుపెట్టి ఇప్పటికే చెప్పినట్టుగా విఆర్ఏ, విఆర్ఓ వాళ్ళ వ్యవస్థ లేకపోయినప్పటికీ కూడా, వాళ్ళు వేరే వేరే పొజిషన్ ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంపూర్ణంగా, టీచర్లు సంపూర్ణంగా, ఆర్టీసీ డిపార్ట్మెంట్ సంపూర్ణంగా, ఇలా మహిళలంతా మహిళా సంఘాలు సంపూర్ణంగా, ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కోసం అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కూడా మేము ప్రభుత్వ ఉద్యోగులం, మీకు కనపడకపోవచ్చు కానీ సంపూర్ణంగా మీకు సపోర్ట్ చేస్తున్నాం, గెలిపిస్తున్నామని చెప్తున్నాను. నాకు తెలిసి ఇప్పటిదాకా 70 రోజుల్లో మీకు ఓటు వేయం అనేవాళ్ళు లేరు. ఈవెన్ మైనార్టీలు, మా జనరల్గా ఏదో మైనార్టీలు అంటే బీజేపీ వ్యతిరేకం అనే నానుడు ఉంటుంది. మైనార్టీలు కూడా अरे हम आपको देखा है, आपका सर्विसेज हम मानते हैं, हम लोग आपको जरूर सपोर्ट करेंगे. मेरे क्रिश्चियन चर्चेस माకు ఫస్ట్ టైం మీటింగ్ పెట్టి हमारा మా సంపూర్ణమైన సపోర్ట్ నీకు ఉంటుందని చెప్పి క్రిస్టియన్ పాస్టర్ చెప్పాడు. వాళ్ళు సర్దార్జీలు కావచ్చు, వాళ్ళు నార్త్ ఇండియన్స్ కావచ్చు, తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని ఇక్కడ సెటిల్ అయిన బస్తీవాసులు కావచ్చు, అందరూ ఇలా గొప్ప సపోర్ట్ చేస్తున్నారు. నేను 70 రోజులుగా నా కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసి నాకు సంఘం అని చెప్పినటువంటి మా మల్కాగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని సంఘాలకు, అన్ని సంస్థలకు, అన్ని గేటెడ్ కమ్యూనిటీలకు, పాలక మండలకు, ప్రజానీకానికి, బస్తీ వాళ్ళకి అందరికీ పేరు పేరున వినమ్రంగా నేను శిరస్సు వంచి నమస్కరించి మీ ఆశీర్వాదం కొనసాగాలని, వచ్చే ఎన్నికల్లో గొప్ప మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటాను. నమస్కారం. జై తెలంగాణ. భారత మాతకి జై. చేస్తే మాట్లాడు పరిస్థితి. నేను ఒక 20 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇప్పుడున్నటువంటి పొల్యూట్ అయిన పాలిటిక్స్ ఎప్పుడు చూడలే. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాత కల్చర్, పాత దబాయింపులు, పాత అబద్ధాలు ఉండేయని చెప్పి అనుకున్నా. కానీ అధికారంకి వచ్చిన తర్వాత వారి భాష మారలే, వారి దబాయింపులు మారలే, వారు ఇతరుల పట్ల చిల్లరగా మాట్లాడే భాష కూడా మారలే. మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారికి అదృష్టం కలిసి వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యాడు.
అనేక హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు, 66 హామీలు వాళ్ళ మేనిఫెస్టోలో, 400 పైచిలకు కార్యక్రమం అంటే వాగ్దానాలు. 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు. ఒక్క ఆర్టీసీలో ఉచిత ప్రయాణం తప్ప ఇంతవరకు ఏది కూడా అమలు కాలే. ఆ ఉచిత ప్రయాణం కూడా మహిళలు కొట్టుకుంటున్నాం బిడ్డ, మేము మాకు సీటు దొరుకుతలేవు, నిజమైన పేషెంట్లు బాగా నిజమైన ప్యాసింజర్స్ బాగా సఫర్ అవుతున్నటువంటి భావన వ్యక్తమవుతా ఉంది. ఇవాళ నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, నేను ముఖ్యమంత్రి గారు వారు అయిన తర్వాత ఈ కాళేశ్వరంలో ఏ అక్రమాలు జరిగినాయో దాని మీద ఇమీడియట్ నిర్ణయం తీసుకొని చర్యలు ఉంటాయని చెప్పి భావించినాం. ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఇమీడియట్ చర్యలు ఉంటాయని చెప్పి మేము భావించినాం. కానీ ఫోన్ ట్యాపింగ్ మళ్ళీ కొనసాగుతూనే ఉంది. కాళేశ్వరం మీద ఇప్పటిదాకా కమిటీల పేరిట కాలయాపన తప్ప ఏది లేదు. ఇక ఇచ్చిన గ్యారెంటీల అమలు విషయంలో 2500 రూపాయలు మహిళలకి ప్రతి నెల అకౌంట్లోనే ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు దానికి ఊసు లేదు. చదువుకునే అమ్మాయిలకు స్కూటీ కొనిస్తా అని చెప్పిండు. ఇంతవరకు లేదు. 2000 రూపాయల పెన్షన్ జాగాలో 4000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు లేదు. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సకలాంగులకు 4000 నుంచి 6000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు లేదు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. దాని ఊసు లేదు. 0 కరెంటు బిల్లు అని చెప్పిండు. దాని ఊసు లేదు. ఇవాళ కొత్తగా పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. దాని ఊసు లేదు. అంటే వృత్తి 2500 లేదు, పెన్షన్ పెరిగింది లేదు, కొత్త పెన్షన్ లేవు, కొత్త రేషన్ కార్డు లేవు. ఇవాళ రైతాంగానికి నిన్న ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నిన్న 2 ఎకరాలకు 2.5 ఎకరాలకు మాత్రమే 10,000 రూపాయలు చొప్పున, అది కూడా 10,000 రూపాయలు చొప్పున ఎకరానికి సంవత్సరానికి 2 పంటకి. కానీ నిన్న ఎన్నికలకు పోతే పడేయమన్నటువంటి దాంతో ఇవన్నీ బిగపట్టుకొని మళ్ళీ వేసినట్టు. కానీ రైతాంగానికి ఇచ్చిన హామీలు ఏంటంటే 2. ఒకటేమో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. 2 500 రూపాయలు పండిన పంటకు క్వింటాల్కి బోనస్ ఇస్తా అని చెప్పాడు. 3వది 10,000 రూపాయల జాగాలో 15,000 రూపాయల రైతు బంధు ఇస్తా అని చెప్పాడు. కౌలు రైతు కూడా 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. ఆటో నడుపుకుంటూ కూడా 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. అడ్డ మీద కూలి పని చేసుకొని కూడా 12,000 రూపీస్ ఇస్తా అని చెప్పాడు. ఇట్లా అనేక హామీలు ఇచ్చాడు. కానీ ఏ ఒక్కటి అమలు కాదు. అమలు కాకపోగా ఉల్టా నాకు తెలిసి అలా మీరు మళ్ళీ కరెంటు కోతలు మొదలైనవి. గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ కాలిపోని మోటార్ల చరిత్ర మళ్ళీ వచ్చింది. మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, పంటలు ఎండిపోయినాయి. ఇవన్నీ ప్రజలు అసహించుకుంటారు. అంటే కేసీఆర్ విఫలమవడానికి చాలా టైం పట్టింది. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇచ్చిన మాటను అమలు చేసే వ్యక్తి కాదని 4 నెలల కాలంలో తెలిసిపోయింది. స్వయంగా ఆయన్నే మంది పక్క పెట్టు ఆయన ఏం చెప్పిండు, అసెంబ్లీలో వైట్ బడ్జెట్ మీద శ్వేతపత్రం ప్రవేశపెట్టాడు. శ్వేతపత్రం అని చెప్పిన మాట ఏంటంటే, ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది, కేసీఆర్ గారు మాకు లంకె బిందెలు ఇస్తారని చెప్పి అనుకున్నా, ఖాళీ కుండలే ఇచ్చిండు. అంటే అర్థం ఏంటంటే, అంటే 5 దశాబ్దాలు దేశాన్ని పాలించిన పార్టీ, 4 దశాబ్దాలు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ, ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించిన పార్టీ, అనేక సార్లు అసెంబ్లీలో మీరు అప్పులమయం చేస్తున్నారు, మీరు అడ్డగోలు అప్పులు చేస్తున్నారు, రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారని చెప్పి మాట్లాడిన పార్టీ, అవగాహన ఉండి మరి హామీలు ఇచ్చిందా, మోసం చేయడానికి హామీలు ఇచ్చిందా, తెలంగాణ ప్రజలు తేల్చుకోవాల్సిన సందర్భమైంది ఆసనమే. కానీ ఒకటి మాత్రం స్పష్టమైంది ఏంటంటే, ఏది ఏమైనా కూడా ఈ దఫా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం వల్ల పెద్ద లాభం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కేంద్రంలో ఒరిగేది ఏమి లేదు. ఇవాళ బీజేపీ పార్టీ ఓటేస్తే కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా గొప్పగా ముందుకు పోవాలంటే అన్ని రంగాల్లో మోడీ గారి ప్రధానమంత్రి కావాలి. ఇక్కడ ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మీరే కావాలంటే భావన ఉంది. కాబట్టి ఇవాళ ఇంకా ఎంత బాధ అయితే అంటే, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సైన్స్ టెక్నాలజీని ఎంత మిస్యూజ్ చేస్తున్నారు. ఇవాళ రిజర్వేషన్లు వద్దన్నాడు మోడీ, అమిత్ షా అని చెప్పి మార్ఫింగ్ చేసి పెట్టించాడు. నేను అనుకున్నా, నేను కేసీఆర్ జుట్లకెళ్ళి కొడతా, కేసీఆర్ ఇట్లా చేస్తా అంటే నేను అనుకున్నా ఆయన కూడా గొప్ప పని చేస్తున్నాం అనుకున్నా. కానీ ఇట్లా అబద్ధాలు ప్రచారం చేయట్లో, మార్ఫింగ్ చేయించట్లో, మోసం చేయించట్లో కేసీఆర్ని మించిపోయినా అనేటువంటిది ఇలా కనపడతా ఉంది. ఇది ఆయనకి ఇట్లా మోసం చేయలే,
ఆయన డైరెక్ట్గా ఆయన చేతి చేసారు, కానీ ఈ మార్పింగ్ చేసుడు ఆయన ఏంది అన్నట్టు చేసుడు చేస్తే ఆయన బాధ్యత చెప్పి చేస్తున్నా అని చెప్పి నేను ఏదో మాట్లాడుతున్నాడు ఆయన. ఈటల రాజేంద్ర గారు అన్నిటికీ సాక్ష్యం ఎట్లుంటుంది అనేది రేపు తెలుస్తుంది. దేని సాక్ష్యం ఉంటారు. మేము 2015లోనే మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే ఆ సమ్మెకు అండగా ఉన్నాడు నేను. మంత్రి పదవి కంటే కూడా కార్మికుల ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి అండగా ఉన్నాడు నేను. ఆర్టీసీ కార్మికులు అశ్వత్థామరెడ్డి నాయకత్వంలో సమ్మె చేస్తే మేము ఆర్టీసీ మంత్రిగా ఉండి కూడా ఆర్టీసీ కార్మికులు మద్దతించాము. మేము ఎప్పుడు వాళ్ళ లెక్క ఊసర వెళ్ళ లెక్క రంగులు మార్చడం భాష మార్చడం కాదు. మాకు ఒక పద్ధతి ఉన్నది. ఇప్పుడు కూడా ఏదో సోషల్ మీడియాలో వస్తుంది, ఈటల రాజేంద్ర గారు మల్కాయి నియోజకవర్గ ప్రజానికానికి ఏదో తాగుబోతులని ఏదో దొంగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సృష్టించి మార్పింగ్ చేసి పెడుతున్నట్టు ఇట్లాంటి చిల్లర పనులు ఎవరు చేస్తారో మళ్ళీ అదే చిల్లర పద్ధతిలో కథమైపోతారు. మేము 24 years అవుతుంది. మా భాష పట్ల అవగాహన ఉంది. మేము ఎంత ఉద్వేగానికి లోనైనా ఎంత గంభీరమైన సందర్భాలు వచ్చినా ఎప్పుడు ఒక్కసారి కూడా మాట తుల్లలే, భాష మారలే, సంస్కారహీనంగా ఎప్పుడు ప్రవర్తించలే. మమ్మల్ని పట్టుకొని ఇట్లా అట్లా డెఫినెట్గా ప్రజలు గమనిస్తారు. ఇవన్నీ ఈ ప్రచారాల ఊరులో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గురించి 4 నెలలనే అర్థమైంది ఏంటంటే అబద్ధాల కూరు, ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప, ఇది ఆయన పట్ల అర్థమైంది. ఈ మధ్య వారు చేస్తున్న భాష చూస్తూ ఉంటే అసలు కాన్షియస్గా ఉండడా లేదా అనిపిస్తాను. మతిభ్రమించి మాట్లాడుతున్నా లేకపోతే కాన్షియస్గా మాట్లాడుతున్నా అనిపిస్తుంది. అందుకనే అట్లాంటి జోలికి మేము పోము, కానీ అనివార్యం అయినప్పుడు తప్పకుండా కొట్లాడుతూనే ఉంటాం మేము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేంద్ర గారు. మాజీ మంత్రిగా, చాలా శాసనసభ్యులుగా ఈ రాష్ట్రం రాజకీయాలకు చాలా సుపరిచితులైన, అట్లాగే ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆయన బయటకు వచ్చి కొట్లాడడం చాలా తక్కువ మంది చేసే రాజకీయ నాయకులు ఉంటారు. దాంతో కూడా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అటువంటి రాజేంద్ర గారు ఇప్పటివరకు ఆయన అనుకున్నది ఆయన పార్టీ ఏం చేస్తుంది, ఆయన ఏం చేస్తారు, ఆయన ఎందుకు అనుకోవాలనేది ఇప్పటివరకు మీకు చెప్తున్నారు. సో విల్ నాట్ టేక్ క్వశ్చన్స్ ఫ్రమ్ జర్నలిస్ట్. సో విల్ ఫస్ట్ గో విత్ we'll start with the ladies first. Yeah, please, ma'am. రికార్డ్ మైక్ సార్, మాధవి 6TV. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. దానిపైన మీ సమాధానం ఏంటి? ఇది చాలా పెద్ద సబ్జెక్టు, కానీ నేను 2 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇవ్వలే. రిజర్వేషన్లు సాహు మహారాజ్ ఫస్ట్ రిజర్వేషన్ ఇచ్చారు, సాహు మహారాజ్. ఆ తదుపరి భారతదేశంలో అణగారిన వర్గాలకు కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. నాకు తెలిసి 1919లో కొంత ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఈ వర్గాల పట్ల కొంత ఆలోచించే పద్ధతి మొదలైంది. 20 సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ కమిషన్ ఏం కోరిందంటే ఈ దేశంలో ఇట్లాంటి వర్గాల విజ్ఞప్తులని కూడా విని దానికి ఒక పరిష్కారం మార్గం కోసం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. సైమన్ కమిషన్ వచ్చింది 1927, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1930, 31, 32 ఈ 3 సార్లు లండన్లో జరిగితే అంబేద్కర్ గారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పోయి ఈయన బాధ్యత ఏంటంటే దళితులకు సంబంధించినటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి వాళ్ళ జీవన విధానం కావచ్చు, వాళ్ళ కల్చర్ కావచ్చు, వాళ్ళ ఆచార విధానం కావచ్చు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కావచ్చు, వాళ్ళ విద్య, అన్ని రంగాల్ని
ప్రొజెక్ట్ చేసి వాళ్ళకు మాత్రం రిజర్వేషన్లు సాధించడంలో సక్సెస్ అయినటువంటి మహనీయుడు అంబేద్కర్. కానీ బీసీలలో కూడా అంతకంటే కూడా దరిద్రం నారాయణగా ఉన్నటువంటి వాళ్ళు ఉండే, వాళ్ళ గురించి చెప్పాల్సిన వేరే వాళ్ళు ఉండే. ఇప్పుడు ఆ పెద్ద మనుషుల పేరు చెప్పద్దు నేను, కానీ వాళ్ళు చెప్పలే. ఫస్ట్ రౌండ్ కాన్ఫరెన్స్ చెప్పారు, కానీ సెకండ్ టైం చెప్పారు. కానీ అంత సీరియస్గా ప్రజెక్ట్ చేయకపోవడం వల్ల ఆ వర్గాలు రాలేదు. ఇప్పుడు వచ్చినాయి రాష్ట్రాలే వాళ్ళ పరిస్థితులను బట్టి మీరు రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పి చట్టం మార్పు జరిగింది. కేంద్రంలో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఎప్పుడు వచ్చినాయి? విపి సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారు కమిటీ వేస్తే ఆ కమిటీ రికమెండ్ చేసింది. ఆ కమిటీ రికమెండ్ చేస్తే దాని మీద చర్చ జరిగింది పార్లమెంట్లో. ఆ చర్చలో రాజీవ్ గాంధీ గారు కులాల ప్రాతిపదిక పైన ఇంకా ఇప్పుడు కూడా రిజర్వేషన్ ఉండొద్దని చెప్పే మాట మాట్లాడే వ్యక్తి మీరు రాజీవ్ గాంధీ గారు. ఇప్పటికీ ఆ చరిత్ర దొరుకుతుంది. అంటే ఏనాడు కూడా అణగారిన వర్గాల పేరు చెప్పుకొని ఓటు దండుకొని అధికారం సంపాదించడం తప్ప ఎన్నడూ కాదు. నేను అడుగుతున్నా, మరి ఇంత గొప్పగా ఎస్టీలకు ఎస్సీలకు రిజర్వేషన్ సాధించి పెట్టి దేశ ప్రజలని ఇలా ఇట్లుండనని చెప్పి ప్రపంచాన్ని చాటి చెప్పి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు అంబేద్కర్. ఆ అంబేద్కర్ని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. మీకు చరిత్ర ఇప్పుడు చూడండి, అట్లాంటి అంబేద్కర్ని ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీకు మోడీ గారు వచ్చిన తర్వాత బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, కానీ అమలు జరుగుతారు. దేశవ్యాప్తంగా విద్యా ఉద్యోగాలు అమలు జరగకపోవడం వల్ల మొట్టమొదటిసారిగా బీసీలకు ఏదైనా కాంప్లైంట్ ఇచ్చుకొని దానికి పరిష్కారం పొందేటువంటి అవకాశం ఉండాలని చెప్పి వేసిన బీసీ కమిషన్, నేషనల్ బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఎంత ఇంట్రెస్ట్ ఉంటే కల్పించాలి చెప్పండి. తర్వాత వారు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. ఎవరైందండి రాష్ట్రపతి? అబ్దుల్ కలాం గారు అయ్యారు. 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఎవరైండ్రు రాష్ట్రపతి? ఒక దళిత బిడ్డ అయ్యాడు. రెండోసారి ప్రధానమంత్రి అయితే ఎవ్వరు ఊహించరు దేశంలో ఒక ఆదివాసీ అడవి బిడ్డ, ఒక మహిళ రాష్ట్రపతి అయ్యారు. వాళ్ళు ఇంతెందుకు 76 మంది మంత్రులు ఉంటారు కేంద్రంలో. 76 మంది మంత్రుల్లో 27 మంది మంత్రులు ఈ చరిత్రలో ఎప్పుడు లేదు. 27 మంది మంత్రులు ఓబీసీకి సంబంధించిన మంత్రులు, బీసీ మంత్రులు. 12 మంది దళిత మంత్రులు, 8 మంది ట్రైబల్ మంత్రులు, 5 మైనార్టీ మంత్రులు. అంటే కాంగ్రెస్ పార్టీ మాటలతో మోసగించింది తప్ప నిజంగా వాళ్ళకి ఫలితాలు అందించలేదు. అంతేకాదు చివరిగా ఇవాళ ఇప్పుడు ఏబిసిడీల వర్గీకరణ కోసం మోడీ గారు హామీ ఇచ్చారు. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నిజమైన దళితులు, పేదవాళ్ళు, అట్టడుగు వర్గాలకు ఫలాలు అందుతలేవని చెప్పి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా దాన్ని ఆలోచించాలని చెప్పి మోడీ గారు దాన్ని పరిష్కరించాలని చెప్పి ఈ మధ్య మీరు చూస్తుంది ఏబిసిడీల వర్గీకరణ మందకృష్ణ మాదిగ నాయకత్వం కూడా జరుగుతుంది. ఎందుకు అంటే రిజర్వేషన్ తీసేయాలనుకుంటే ఏబిసిల వర్గీకరణ కోసం ఎందుకు ఆలోచిస్తాం? చివరిగా మన అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళకు మనం ఎందుకు విస్మరించాలి, మంచిది కాదని చెప్పి ఫస్ట్ టైం అగ్రవర్ణాల పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ కోటా కింద రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర బాధ్యత. మరి ఒకవేళ రిజర్వేషన్ తీసేసినట్టుంటే ఎందుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చిపెడితే చెప్పండి? ఎందుకు ఇలా గింతగానం రాజకీయాలు చేస్తారు? చివరికి ఒక మహిళ ఉన్నారు సోనియా గాంధీ గారు, ఆమె నడిపే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వారి హయాంలో మహిళా రిజర్వేషన్ రాలేదు. ఎన్నో సంవత్సరాలుగా లల్లూ ప్రసాద్ యాదవ్ గారు ఎట్లా అవమానపరిచిండ్రు మహిళా రిజర్వేషన్ గురించి, ములాయం సింగ్ గారు ఏం మాట్లాడిన గురించి, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, నేను దాన్ని జోలిపోతున్నాను. కానీ చివరికి అనంతకోటి నక్షత్రాలలో సగం మీరు సగం మేమని చెప్పేటువంటి మాటలు, కవితలు విన్నాం తప్ప ఇవాళ ఆ మహిళా లోకానికి స్థానిక సంస్థలు మాత్రమే కాకుండా చట్ట సభలను కూడా మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత మోడీ గారిని. అంతేకాదు ఇవాళ మహిళలు ఉంటారు, మా మైనార్టీ మహిళలు ఉంటారు. త్రిపుల్ తలాక్ ఇలా ఎవరు కోరుకోరు. ఏ మతం కూడా మానవ కళ్యాణమే కోరుతుంది తప్ప దానికంటే భిన్నమైందని కోరుకోరు. ఇవాళ మహిళలకు మీరు చూడండి, ఆమె మహిళ ఉన్నది సోనియా గాంధీ గారు, బాగా తేలి. కానీ ఇక్కడ ముస్లిం మహిళలు వేదనకు గురి కావద్దు. 10 ఏళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత, పిల్లలు అయిన తర్వాత టక్కన విడగొడతా అంటే ఎట్లా సాధ్యమైంది చెప్పండి? ఏ మహిళ కూడా ముగ్గురిని యాక్సెప్ట్ చేయరు.
ఏ మహిళ కూడా విడాకులు యాక్సెప్ట్ చేయదు. అట్లాంటి మహిళా లోకానికి ఇవాళ త్రిపుల్ తలాక్ రద్దు చేసి నో దానికి సిస్టమ్ ఉండాలని చెప్పి పెట్టేటువంటి వ్యక్తి మోడీ గారు. అంటే ఇట్లా ఇంత కన్సర్న్ ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇంత కన్సర్న్, మహిళల పట్ల ఇంత కన్సర్న్ ఉన్నది, దళితుల పట్ల ఇంత కన్సర్న్ ఉన్నది, ట్రైబల్స్ పట్ల ఇంత కన్సర్న్ ఉన్నది, బీసీ వర్గాల పట్ల ఇంత కన్సర్న్ ఉన్నది, గాయని పట్టుకొని మీరు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ 30 ఏళ్ళు అవుతుంది గుజరాత్లో ముఖ్యమంత్రి ఉండబట్టి ఎట్లా మాట్లాడుతారండి? 20 ఏళ్ళు అవుతుంది మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉండబట్టి, 10 ఏళ్ళు అవుతుంది మోడీ గారు ఉండబట్టి, ఎందుకు తీసేయలేకపోయినా? అంటే గింత అబద్ధాల కోరు మరి మార్ఫింగ్ చేసి ప్రచారం చేయడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. ప్రజలు గమనించాలి. ఎక్కడ కూడా ఇవాళ మోడీ గారు అట్లా అనేక రకాల ఇవాళ అనగారిన వర్గాలకు ఆదుకున్న అండగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి వాళ్ళ ఆ చిల్లర మాటలు, ఆ ప్రచారాలను ప్రజలు నమ్మద్దని కోరుతున్నారు. హలో సార్, వెంకట్ సార్ పిక్చర్ రిపోర్టర్. రాష్ట్రం అప్పుల కుప్పగా మారడం కనుక కేసీఆర్ బాధ్యత ఎంత ఉందో ఈటల రాజేందర్ బాధ్యత కూడా అంతే ఉంది. కేసీఆర్ ఈటల రాజేందర్ గుమ్మ పొరుచు అనేది రేవంత్ రెడ్డి. అవును, నిజమే. నేను అడుగుతున్నాను, నేను అంటున్నా, నా గురించి మీకు స్పష్టంగా తెలుసు. నేనున్న కాలంలో ఎక్కడ కూడా ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎఫ్ఆర్బిఎం చట్టం లేదా రుణాలను పొందే పద్ధతి ఎక్కడ డిబేట్ కాలే. 5 సంవత్సరాలు ఇప్పటి వీళ్ళ లెక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సర్పంచ్ బిల్లు పాస్ కావాలంటే, ఎంపీటీసీ బిల్లు పాస్ కావాలంటే, చిన్న కాంట్రాక్టర్ బిల్లులు పొందాలంటే ఇవాళ వాళ్ళకు ఎంట్రీ లేదు. వాళ్ళ బిల్లులు వస్తలేవు. ఆ డిపార్ట్మెంట్లో 10% ఇస్తే తప్ప నీ బిల్లు రావాలంటే 7 నుంచి 10% ఇస్తే తప్ప బిల్లులు రాని చరిత్రకు ఆజ్ఞలు వీలు. కేసీఆర్ గారికి సిస్టమ్ గాడి తప్పడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ వీళ్ళకి మాత్రం 4 నెలల కాలంలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో నాకు సంబంధాలు ఉంటాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో అదే ఆఫీసర్ ఏ డిపార్ట్మెంట్ అయినా అధికారులు ట్రాన్స్ఫర్ అవుతారు, కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్గా అలానే ఉంటారు. ఒక పైన ఉన్నటువంటి ఆఫీసర్ తప్ప కిందంతా స్టాఫ్ పట్టి ఉంటారు. నాకు పరిచయం ఉన్న వాళ్ళు నేను ఈ మా సర్పంచ్కి బిల్లు ఇస్తావా, ఈ ఎంపీడీసీకి బిల్లు ఇస్తావా అని చెప్పి నేను ఫోన్ చేస్తే మా చేతిలో ఏమీ లేదు సార్, అదంతా పైన మంత్రులు చెప్పుకోవాలని పరిస్థితి వచ్చింది. అంటే కమిషన్ ఇస్తే తప్ప 7 నుంచి 10% కమిషన్ ఇస్తే తప్ప బిల్లు దాని దౌర్భాగ్య పరిస్థితి చేశాను. నేను అంటున్నా, ఇవాళ అప్పులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పరంగా మాకున్న ఎలిజిబిలిటీని బట్టి అప్పులు తెస్తాం తప్ప ఎలిజిబిలిటీకి విరుద్ధంగా అప్పులు తెచ్చే ప్రసక్తి లేదు. ఎఫ్ఆర్బిఎంకు లోబడి కరోనా వచ్చినప్పుడు నీకు దేశంలో అన్ని రాష్ట్రాలకు 3.5 ఎలిజిబిలిటీ ఇచ్చిండు, తెలంగాణ కూడా ఇచ్చిండు. రెండవది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నేను చూసిన పక్కపంటే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మహేందర్ రెడ్డి గారిని అడగాలి, మరి మంత్రులుగా మీరు ఎట్లా పనిచేసారు కేసీఆర్ దగ్గర అంటే చెప్తారు. ఇవాళ చాలామంది కేసీఆర్ దగ్గర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఖమ్మం నాగేశ్వరరావు గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వర గారు ఉన్నారు, అదే కడియం శ్రీఆర్ గారు ఉన్నారు, అదేవిధంగా ఈయన కూడా ఉన్నాడు, మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళంతా మంత్రులుగా పనిచేశారు. వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ దగ్గర ఎట్లా పనిచేస్తారు మంత్రులకు ఉండేటువంటి పరిమితులు ఏముంటాయో వాళ్ళంతా చెప్తారు. నేను ఇలా అంటున్నా, వీళ్ళు ఎవరైతే 9 ఉన్నారో ఈ 9 గుండెల మీద చేసుకొని చెప్పవచ్చు. అంతో ఇంతో ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పగలిగిన ఏకైక మంత్రి ఈటల. గుర్తుపెట్టుకో, ఈటల ఎందుకు ఇలా కన్నెర చేయబడ్డాడు, ఈటల ఎందుకు గంటేయబడ్డాడు, ఈటల ఎందుకు కేసీఆర్కు దూరమైపోయాడు. ఈటల ఒకటే దానికి దూరమైపోయాడు. మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే వీడు సపోర్ట్ చేసిండు, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వీడు సపోర్ట్ చేసిండు, కార్మిక సంఘాలు ఉండాలని చెప్పి వీడు మాట్లాడిండు, వీడు ముఖం మీద చెప్పేసే పద్ధతికి వచ్చింది. కొరకరాని కొయ్యగండి కదా, గందుకే కదా వాళ్ళని అడగమని చెప్పడం. అంతవరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 9 మంత్రులు ఇప్పుడు ఉన్నట్టుంది, 4-5 ఉన్నట్టుంది. జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి గారు, అదేవిధంగా మీకు